ప్రస్తుతం మనతో పాటు జాగృతి నేత జితేందర్ అందుబాటులో ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు కవిత. ప్రజలు ఏం చెప్తా ఉన్నారు? ప్రజలు కవిత దృష్టికి ఏం తీసుకెళ్తా ఉన్నారు? ఇక్కడున్న ప్రస్తుతం అయితే నిజామాబాద్లో ఉన్న సమస్య పసుపు బోర్డు సమస్య ఒకటి అవుతుంది. రైతులకు మొన్న మునిగిపోయింది. ఆ మునిగిపోయిన రైతులకు ఇంతవరకు పరిహారం కట్టియలేదు. ఆ పరిహారం విషయంలో ఏ నాయకుడు కూడా మాట్లాడతా లేదు. ఇక్కడున్న ఎంపీ అయితేంది, బీజేపీ ఎమ్మెల్యే అయితేంది, ఎవరు కూడా దీనికి పట్టింపు లేదు. వాళ్ళకు ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా పట్టింపు లేదు. కాబట్టి కవితమ్మ మీరు ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ దృష్టి కానీ తీసుకుపోయి మాకు నష్టపరిహారాన్ని పూర్తి స్థాయిలో అందించే విధంగా మీరు ఫైట్ చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. కవితక్క కూడా గతంలో ఆమె ఎంపీగా ఉన్నప్పుడు, గతంలో ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఇక్కడ ఏం అభివృద్ధి పనులు చేసిందో ఆ అభివృద్ధి పనులకు తగ్గట్టుగానే ఇవాళ ప్రజల రెస్పాన్స్ ఉన్నది. ఆమె మా ఇంటి ఆడబిడ్డ కాబట్టి మేము ఆశీర్వదిస్తున్నాం. మా ఇంటి ఆడబిడ్డగా ఫస్ట్ మా మొత్తం దొక్కింది. మేము ఇక్కడి నుంచి ఆమెను ఆశీర్వదించి తెలంగాణ రాష్ట్రానికి పంపుతున్నాం. ఈ జనం బాట కార్యక్రమం విజయవంతం చేసుకోవాలని, ఈ 4 నెలల పాటు జనాల్లో ఉండాలని మేము ఆశీర్వదించి పంపుతున్నాం అని చెప్పేసి ఇక్కడి జనాలు ఖచ్చితంగా ఆశీర్వదించి అలా హామీ ఇచ్చి పంపిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఇక్కడ చూసుకుంటే ఎమ్మెల్యే బీజేపీ క్యాండిడేటే, ఎంపీ బీజేపీ క్యాండిడేటే. ఎందుకు కేంద్రం నుంచి నిధులు ఇక్కడ తీసుకురాలేకపోతున్నారు? ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి ఎందుకు కేంద్రీకరించట్లేదు? ప్రస్తుతం ఇక్కడ నిజామాబాద్ అంటేనే వ్యవసాయానికి పెద్దపీట వేసే రైతులు ఉంటారు. ఇక్కడ రైతు సంఘాల నాయకులు, పెద్ద పెద్ద నాయకులు కూడా ఇక్కడనే ఉంటారు. పసుపు బోర్డు తీసుకురావాల్సిన బాధ్యత ఆయనకు అరవింద్ గారికి ఉండే. ఆయన గతంలో ఎంపీ గెలిచినప్పుడు ఏదో బాండ్ పేపర్ రాసిచ్చి మాయమాటలు చెప్పి వదిలేసిండు. రెండోసారి ఎంపీ తీసుకొస్తాడని చెప్పి ప్రజలు నమ్మి ఓట్లు ఎత్తే రెండోసారి కూడా తీసుకొచ్చి దాఖలాలు ఏవైతే లేవు. కానీ ప్రజలు కోరుకునేది ఏదైతే ఆ పసుపు బోర్డు మాకు కావాలని, పసుపు ఇక్కడ టర్మరిక్ సంబంధించిన పెద్ద ఇండస్ట్రీ కావాలని వారు కోరుకున్నారో అది తీసుకురాలని పరిస్థితుల్లో బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎంపీ ఉన్నాడు. కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. కవితమ్మ మీరు ఖచ్చితంగా వాళ్ళని నిలదీసి అడగండి. కేంద్ర ప్రభుత్వానికి ఇది తీసుకుపోండి, ఈ విషయాన్ని తీసుకుపోయి ఫైట్ చేసి మాకు ఇప్పేయండి అని చెప్పేసి వాళ్ళు ముఖంగా, పత్రికాముఖంగా కానీ సభాముఖంగా కానీ ఇంతకుముందు చెప్పినాం. ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. మొన్న మునిగిపోయిన గ్రామాలకు ఏమాత్రం కూడా ఇంతవరకు పరిహారం కట్టేయలేదు. కాబట్టి మీరు అండగా ఉండాలి మాకని చెప్పేసి కవితమ్మకు ఆశీర్వదించుకుంటూ వాళ్ళు ఎమ్మటి ఉంటున్నారు. అంటే నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే చాలా పెద్ద ఎత్తున వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉంటాయి కదా. ప్రభుత్వం పక్క చెప్తా ఉంది రైతులందరిని ఆదుకుంటా ఉన్నాం, రైతులకు పెద్దపీట వేస్తున్నాం ప్రభుత్వం చెప్తుంది. ఇక్కడ ఉన్నటువంటి రైతులు కవితకు ఏం చెప్తా ఉన్నారు ఆ విషయంలో? రైతు ప్రభుత్వం అని చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి రైతుల్ని గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఏమాత్రం పట్టించుకునే దాఖలాలు లేవు. ఇప్పటివరకు అంత గత ప్రభుత్వంలో వేసిన రైతు బంధు అయితేంది, రైతు బీమా అయితేంది, ఇప్పుడున్న ప్రభుత్వం అయితే రైతు బంధు బంద్ చేసింది, రైతు బీమా బంద్ చేసింది, రైతులకు కావాల్సిన సబ్సిడీ బంద్ చేసింది, యూరియా బత్తాల విషయంలో పూర్తిగా ఫెయిల్ అయింది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు ఏమాత్రం చేయట్లేదు. రైతులకు శాపంగా మారింది ఈ ప్రభుత్వం. కాబట్టి రైతులు ఒకటే కోరుకుంటున్నారు, ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా రాబో రోజుల్లో ఓడించి గద్దెదించి కవితమ్మ లాంటి నాయకురాలని మేము ఎంచుకుంటామని చెప్పేసి వాళ్ళు ప్రజలు సభాముఖంగా ఆమెకు కవితమ్మను ఆశీర్వదించి మేము పంపిస్తున్నాం. మాకాంచి మీ జనం బాట ఒకటే కాదు, గతంలో ఇంకా ఏం జరిగినా కూడా ముందు ఏ ప్రోగ్రాంలు జరిగినా కూడా నిజామాబాద్ రైతులుగా తెలంగాణ రైతులను మొత్తం మీ పక్షాన నిలుపుతామని చెప్పేసి వాళ్ళు హామీ ఇస్తున్నారు. గతంలో చాలామంది ప్రజా సమస్యల మీద పోరాటం చేశారు. ఇక కవితకు సంబంధించి ఒక మహిళ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయంటారా? 100% సక్సెస్ అవుతుంది. కవితమ్మ పోరాటం ఈరోజు మొదలుపెట్టింది కాదు. 2006 నుంచి జాగృతి సంస్థను మొదలుపెట్టి ఇప్పటివరకు కూడా అదే జాగృతి సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేసింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో బీసీ బిల్లు కోసం ఎంత ఫైట్ చేస్తుందో తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్రం అందరూ చూస్తున్నారు. రైతుల గురించి ఎంత దీక్షలు చేసింది. మొన్న కూడా సింగరేణి కాలరీస్ ఉద్యోగాల విషయంలో 25,000 మంది ఉద్యోగాలు పెట్టించింది ఆమె గౌరవాధ్యక్షురాలుగా ఉన్నప్పుడు. ఇప్పుడు గత ప్రభుత్వంలో గౌరవాధ్యక్షురాలు ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసేసినా కూడా మళ్ళీ ఇప్పుడున్న సింగరేణి కార్మికులు ఇతర విభాగాలు కలిసి ఆమెను గౌరవాధ్యక్షురాలుగా ఎన్నుకున్నాయి. గత ప్రభుత్వంలో చేసిన కొన్ని మిస్టేక్లు ఏవైతున్నాయో వాటిని సరిదిద్దుకుంటూ ప్రజలకు ఏం అవసరం ఉన్నది, ఇంకా రాబో రోజుల్లో ప్రజలకు ఏ కష్టాలు ఉన్నాయి అని చెప్పేసి ప్రజల విషయంలో, నిరుద్యోగుల విషయంలో, బీసీల విషయంలో, ఇతర అగ్రవర్ణ పేదల విషయంలో కవితమ్మ ఆలోచిస్తుంది. కాబట్టి 100% కవితమ్మ సక్సెస్ అవుతుంది. ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మహిళ సీఎంగా అవతరించబోతుంది. ఖచ్చితంగా జాగృతి నుంచి
కవితక్కని ఆశీర్వదిస్తారు. 100% ఈ తెలంగాణ ప్రజలు దీవించి ఆమెని పెద్ద స్థాయిలో ఉంచుతారని చెప్పేసి మేము నమ్ముతున్నాం. రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేస్తామని చెప్తా ఉన్నాడు. ఈ నేపథ్యంలో మహిళలంతా కూడా కవిత వైపు తిరిగే అవకాశాలు ఉంటాయి, కవితకు మద్దతు లభించే అవకాశాలు కనబడతాయి అంటారా? 100% అండి. రేవంత్ రెడ్డి మహిళలకు ఇచ్చిన 2500 హామీ ఏదైతే ఉందో, ఆడపిల్లలకి ఇస్తున్న స్కూటీ హామీ ఏదైతే ఉందో, అది ఏమాత్రం తులం బంగారం ఇచ్చి ₹1,00,000 ఇచ్చి తులం బంగారం ఇస్తున్న హామీ ఏదైతే ఉందో వీటిల్లో పూర్తిగా విఫలమైంది ఈ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలే ఆ మహిళలే వచ్చి మా కవితమ్మ ఇలాంటి విషయాల్లో వాళ్ళు హామీ ఇచ్చి మోసం చేసిరు. రాబో రోజుల్లో ఖచ్చితంగా మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మీ వెంట ఉంటాం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల మహిళలను మీ వెంట ఉంటామని చెప్పేసి మహిళలకు మొత్తం కవితమ్మ వెంట నడిచే ఉద్దేశంతో ఉన్నారు వాళ్ళు. అంటే కవిత మీద చాలా రకాలుగా కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు. దానికి మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు? ఎవరు ఏ విమర్శలు చేసినా కవితమ్మ మీద ఉన్న విమర్శలు అయితే ఇప్పటికీ పెద్ద విమర్శలు అయితే ఏమి లేవు. ఇప్పుడు ఆ ప్రజల మధ్యకి వెళ్తున్నప్పుడు ప్రజలు ఏ విధంగా ఆశీర్వదిస్తున్నారో ఒకసారి మీరు చూడండి. కవితమ్మ ఇంతకుముందు గతంలో కూడా ఎన్ని పనులు చేసింది. అంబేద్కర్ విద్యంలో ఏ విషయమైనా అంబేద్కర్ విగ్రహం ఫైట్ చేయడం కానీ, పూలే విగ్రహం ఫైట్ చేయడం కానీ, బీసీలకు 42% రిజర్వేషన్ తీసుకురావడం విషయం అయితేంది. ఏ విషయంలో కవితమ్మ ఒక విషయాన్ని పట్టుకున్నదంటే మొండిగా అది సాధించే వరకు వదిలిపెట్టదు. ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలి, సామాజిక తెలంగాణ ఏర్పడే విధంగా, అది భౌగోళిక తెలంగాణ ఏర్పడదు కానీ సామాజిక తెలంగాణ ఏర్పడలేదని చెప్పేసి మేము ఏ విధంగానైతే నమ్ముతున్నామో ఆ విధంగా సామాజిక తెలంగాణ లక్ష్యంగా కవితమ్మ 100% సక్సెస్ అవుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం.